అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అలాగే 11 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఆ ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ గనక ఒక్కసారి గనక చూస్తే, చాలా ఆలోచించాల్సిన విషయం. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే నేను, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెడుతున్నా. ఇదొక అద్భుతమైన పోస్ట్. ఈ పోస్ట్ గనక మీరు గనక పరిశీలిస్తే నేనొక సలహా ఇస్తున్నట్టే లెక్క. ఆ సలహాని మీరు ఖచ్చితంగా స్వీకరించాలి. లేదంటే కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలున్నాయంటూ ప్రారంభించి, చెప్పిన విషయం ఏంటంటే, ఏపీలో ప్రజారోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ప్రజలు ఆరోగ్యం విషయంలో సరిగ్గా శ్రద్ధ వహించట్లేదు. అంతేకాకుండా ఈ రోజున ప్రజలు ప్రతి వ్యాధితో, బాధలతో బాధపడుతున్నారంటే దానికి ప్రధాన కారణం ఈ కూటమి ప్రభుత్వం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా విపరీతంగా ట్వీట్ పెట్టారు. అంతేకాకుండా ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం ఉరితాడు బిగిచ్చేస్తుందంట. ప్రజలు ఆరోగ్యంగా లేకపోవడానికి ఈ కూటమి ప్రభుత్వమే ఉరితాడు బిగిస్తుందంట. ఇది ఎవరో కాదు, ఏకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్‌లో రాశారు. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి మరి పొగుడుకోవడంలో ఫస్ట్ స్థానంలో ఉంటారు కదా! ఈ ట్వీట్ ఈ ట్విట్టర్ పోస్ట్‌లో కూడా వదిలిపెట్టల. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసేటప్పుడు కూడా దీంట్లో కూడా కొన్ని పథకాలు కూడా పెట్టేసారు. దీంట్లో ఏంటంటే, గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజారోగ్యం పట్ల చాలా ఎక్కువ శ్రద్ధ వహించాం. ప్రజారోగ్యం పట్ల పెద్ద పీట మేమేసాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే ప్రజలకి ఉరితాడు బిగిస్తుంది. ఒక మెనూనే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏంటంటే, గతంలో 2019 నుండి 2024 మధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైద్య రంగానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశాడు, ప్రజల పట్ల ఎంత శ్రద్ధ వహించాడో ప్రతీది పిన్ టు పిన్ ఇక్కడ రాశారు. ఇంతకీ ఏంటో ఒకసారి మీకు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా చేసిన పనేంటంటే, విలేజ్ వార్డ్‌లో విలేజ్ వార్డ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశామంటూ మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్లను ఏర్పాటు చేశాం. మండలానికి 2 పీహెచ్‌సీలను ఏర్పాటు చేశాం. 108, 104 సర్వీసులను గణనీయంగా పెంచేశాం. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 3257 చికిత్సలు చేసేశాం. ఆరోగ్యశ్రీ ఆసరా అనే ఒక పథకం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ, ప్రజలు సురక్షంగా ఉండేలా కార్యక్రమాలు చేపడుతూ, ప్రజారోగ్యం పట్ల పెద్ద పీట వేసేసాం అంటూ నాడు నేడు కార్యక్రమం ద్వారా అనేక మందికి చేరువయ్యాము. అంతేకాకుండా కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ 16,850 కోట్ల పనులు చేపట్టామంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెనూ ద్వారా తను చేసినటువంటి గొప్ప పనులు వెల్లడించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న ఏంటంటే, మీ మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ గారు ఉన్నారు కదా! విడదల రజనీ గారు ఒక ప్రెస్ మీట్‌లో మొన్న మాట్లాడుతూ, "సార్, మా జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగంలో చాలా మెరుగైన సదుపాయాలు అందించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మందిని కాపాడేశారు. అయితే ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి కొన్ని పెండింగ్ ఉండిపోయిన డబ్బులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల పట్ల ఆలోచించి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేశారు. వైద్య రంగానికి కూడా ఖర్చు పెట్టేశారు. డబ్బులు ప్రెజెంట్ చాలా పెండింగ్‌లో పడిపోయినాయి. కొన్ని బిల్లులు పెండింగ్‌లో పడిపోయినాయి. ప్రజలకు చేరవలసిన డబ్బులు చాలా ఉన్నాయి. ఇయన్నీ కూటమి ప్రభుత్వమే తీర్చాలి. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. అన్నీ మరి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ పెండింగ్‌లు ఎందుకు వచ్చినాయో నాకు అర్థం కావట్ల. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఖజానా మొత్తం ఖాళీ చేసిన విషయం అందరికి తెలిసిందే. అది వాస్తవమే. అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్న విషయం కూడా వాస్తవమే. కానీ ఈ విషయాన్ని స్వయంగా మీ మంత్రి విడదల రజనీ గారే తెలిపారు కదా! మా జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో చాలా అప్పులు చేసేసాడు. అవి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే తీర్చాలి. మరి ఇయన్నీ తీర్చాల్సినప్పుడు ఇన్ని ఎక్కడ పెట్టేశారు? ఏకంగా మండలానికి 2 పీహెచ్‌సీలు ఏర్పాటు చేశారంటున్నారు. ఫ్యామిలీ డాక్టర్‌లను ఏర్పాటు చేశానంటున్నారు. ఎక్కడికక్కడే ప్రజారోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించామని చెప్పి ఈరోజు ఏకంగా మెనూ కార్డే పెట్టేశారు కదా! జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఆస్పత్రుల్ని చాలా సందర్శించారు. కొన్ని కొన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఏకంగా నాదెండ్ల మనోహర్ గారు కూడా ఒక హాస్పిటల్‌ని విజిట్ చేశారు. ఆ విజిట్ చేసిన సందర్భంలో కొన్ని విషయాలు వెల్లడిస్తాయి. ఏంటంటే,
అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్‌లో సరైన మౌలిక వసతులు ఏమైనా ఉన్నాయా? కాకినాడలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోవడం, హాస్పిటల్‌లో సిబ్బంది సరిగ్గా లేకపోవడం, ఒక డాక్టర్ ఉంటే ఇద్దరు డాక్టర్లు సెలవు పెట్టడం, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, ఎక్కడ ప్రజలకి కావాల్సినటువంటి మెరుగైన వైద్య సదుపాయం సరిగ్గా అందకపోవడం, కనీసం జనరల్ చెకప్ చేసే డాక్టర్లు కూడా సరిగ్గా అందుబాటులో లేకుండా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి డాక్టర్ టైమ్ టు టైమ్ డ్యూటీలకి వెళ్తా ఉన్నాడు. ఎక్కడ చూసుకున్న వైద్య రంగంలో చక్కగా మెరుగైన వసతులు అందుతా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి ఇప్పుడు. గత ప్రభుత్వం ఒకసారి టాలీ చేసుకోండి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒకసారి టాలీ చేసుకోండి. కేవలం 3 నెలలే. 3 నెలల్లోనే ప్రజా ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం ఉచ్చు బిగిస్తదని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీ 5 సంవత్సరాల్లో కనీసం ఇప్పుడు చెప్పినటువంటి వసతులేమైనా జరిగినాయా? ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే టైమ్ టు టైమ్ డాక్టర్ డ్యూటీలకెళ్తా ఉన్నారు. ప్రజలకి ఆరోగ్య విషయంలో సరైన మౌలిక వసతులు అందకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్పాట్‌లో డాక్టర్‌లను సస్పెండ్ చేస్తా ఉన్నారు. వైద్య రంగంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే స్పాట్‌లో సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఈ జరిగిన విషయాలు వాస్తవాలు. అంతేకాకుండా ఇంకో విషయం, గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ గారు కేవలం ఒక్క మాస్క్ అడిగినందుకు ఆయన ఏం చేశారు? ఏకంగా పిచ్చోడిని చేసి చంపేశారు. కేవలం ప్రభుత్వం మీద బురద జల్లుతున్నాడు. ఒక దళితుడు పైగా ఒక డాక్టర్ అయ్యుండి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడకుండా, ప్రభుత్వాన్ని ఏదో కొంగలో దొక్కేలా మాట్లాడుతున్నాడు. దీనివల్ల ప్రభుత్వం రెప్యుటేషన్ పడిపోద్ది. ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రజలు గుర్తించేస్తారని చెప్పి, కేవలం ఒక్క మాస్క్ కోసం డాక్టర్ సుధాకర్‌ని పిచ్చివాడిని చేసి చంపేసిన దాఖలాలు మీ ప్రభుత్వంలో లేవా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ రోజున మీరు ఇన్ని పథకాలు చేసేసామని చెప్పి కేవలం వైద్య రంగంలోనే ఇన్ని పథకాలు చేసేసామని చెప్పి మాట్లాడుతున్నారే, మీ ఎమ్మెల్యే గారే ఇంత సూటిగా చెప్పేసారు కదా! మా జగన్మోహన్ రెడ్డి ఖజానా అంతా ఖాళీ చేసేసాడు. వైద్య రంగంలో ఏమీ లేదు. ఆ డబ్బులన్నిటిని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులన్నిటిని కూటమి ప్రభుత్వం కట్టాలి. చాలా మందికి బిల్లు పెండింగ్‌లో ఉన్నాయి. డాక్టర్‌కి జీతాలు లేవు. అయి లేవు. ఇయన్నీ మీరు కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇయన్నీ సరి చేసుకొని ప్రజలకు అండగా నిలబడాలి. లేదంటే ఊరుకోము అని చెప్పి మళ్ళీ భరోసాతో మాట్లాడడం, మళ్ళీ ఏకంగా డిమాండ్ చేయడం కూడా. ఇయన్నీ మీ ప్రభుత్వంలో చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేసేది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దాన్ని ప్రైవేటీకరణ చేసేది మీరు కదా. ప్రజలకి ఒక మెడికల్ సీట్‌ల్లో ఒక ఎంబీబీఎస్ సీట్ దొరకాలంటే మీ ప్రభుత్వంలో ఎంత మోతాదులో వసూలు చేశారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా విషయాలు బయటకి లాగాల్సొస్తది. మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఒక టెస్టు, దానికి తగ్గ ఇంటర్వ్యూలు, తర్వాత సీట్‌కి ఎంపిక అవ్వడం. ఇలాంటి ప్రక్రియ ఉంటుంది. కానీ మీ ప్రభుత్వంలో ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఏం జరిగాయో ఒకసారి వెనక్కి వెళ్తే ఆ లావాదేవీలు చాలా వస్తాయి. అంతేకాకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసేస్తారా? ఎక్కడ ఒకసారి చెప్పండి. ఎక్కడ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేటీకరణ చేశారు? ఏమీ లేదు గదా! ఇది మీరు పెట్టే ట్వీట్‌లో చెప్పండి. ప్రస్తుతం ఏంటంటే, సార్ ప్రజల పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మెరుగైన సదుపాయాలు తీసుకురండి. ప్రజలకు ఆరోగ్యానికి ఇలా చేస్తే బావుంటది. ప్రజల్ని కాపాడే రకంగా అలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తే బావుంటదని చెప్పి ఇలాంటి ఉపయోగపడే సలహాలివ్వండి. ఎందుకు ఇలాంటివి? ఎందుకు డబ్బాలు కొట్టుకునేలాగా వాగ్దానాలు చేసేయడం, అవి తీర్చలేకపోవడం, మళ్ళీ అయన్నిటిని తీర్చేవాళ్ళ మీద బురద జల్లడం. ఇయన్నీ అవసరమా? ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చేసే పనులు ఒకసారి గట్టిగా ఆలోచించండి ప్రజలు. ఎందుకంటే వైద్య రంగంలోకి అసలు కేవలం ఎంట్రన్స్ అయ్యి 3 నెలల్లోనే ఇంత అరాచకాలు ఎక్కడ జరిగిపోయినియి? ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించట్లేదు. నిన్నగాక మొన్న అచ్యుతాపురంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్‌లో చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాన్ని పరిశీలించి వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయం అందిస్తూ, చనిపోయిన వారికి నష్టపరిహారం అందిస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది పేటీఎం బ్యాచ్ ఎంత దారుణమైనటువంటి విధంగా ట్రోలింగ్‌లు చేసే విధంగా ఈ రోజున పోస్టులు పెడుతున్నారంటే, ప్రజలు చాలా గట్టిగా బుద్ధి చెప్పారు. కేవలం 11 సీట్లకే పరిమితమైన బుద్ధి చెప్పినా, ఇక పార్టీని మొత్తం తీసే వరకు జగన్మోహన్ రెడ్డి వదులుకునే ప్రసక్తిలో లేనట్టున్నాడు. కాబట్టి ప్రజలు చాలా శ్రద్ధగా ఆలోచించి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ట్వీట్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్‌లో తెలియజేస్తూ, ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళపై మీ వంతు మీరు సహకారంగా ఉంటూ, కూటమి ప్రభుత్వం అండగా నిలబడని చెప్పి
అందరూ కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.